వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసం నింపేలా ఉన్నాయని చెప్పారు. కేవలం సంక్షేమానికే కాకుండా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేసిన కేటాయింపులు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026-27 బడ్జెట్పై శాసనసభలో చర్చను టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్న ఆయన స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు చిత్తశుద్దితో అడుగులు వేస్తున్నట్లు బడ్జెట్ను చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని రవికుమార్ ప్రశంసించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం కల్పించారన్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సకాలంలో పూర్తి చేసి సాగు తాగునీటిని అందించాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని సీమ ప్రజలు గుర్తించాలన్నారు. మూలధన వ్యయం పెంచడం ద్వారా ఆస్తుల సృష్టికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బడ్జెట్లో 67% ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెవెన్యూ డెఫిసిట్ ను కూడా 1.1 మించకుండా ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో రూపొందించారు అధ్యక్ష. అంటే రెవెన్యూ డెఫిసిట్ ను కంట్రోల్ చేస్తున్నాం, ఫిజికల్ డెఫిసిట్ ను కంట్రోల్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ అప్పుల శాతాన్ని తగ్గిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పులకి 12.3% వడ్డీ రేటుతో తీసుకుంటే ఈ రోజు బ్యాంకులతో సంప్రదించి 9% తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధ్యక్ష. 2026-27లో కూడా 18,224 కోట్లు కేవలం రాయలసీమ నీటి కేటాయింపులు చేయడం జరిగితే అందులో 10,014 కోట్లు ఒక్క రాయలసీమ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్యలు తీర్చడానికి కేటాయించినటువంటి విధానం చూస్తే రాయలసీమ ప్రజల పక్షాన కూడా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. ఇప్పుడు రాయలసీమ ప్రజానీకం కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎవరు రాయలసీమ ప్రజానీకానికి నీటి కోసం, నీటి వనరుల కోసం, జలాల కోసం, మిగులు జలాల కోసం పాటుపడుతున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విశాఖ ఆర్థిక రీజియన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతుందన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అక్కడి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం రాజీ లేకుండా ముందుకెళుతోందన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాష్ట్ర ఆదాయం పెంచేలా బడ్జెట్లో ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉందన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి బడ్జెట్ ఉపకరిస్తుందని అన్నారు. 28,000 కోట్లతో విశాఖపట్నం ఆర్థిక ప్రాంత అభివృద్ధి ఉత్తరాంధ్ర దేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చబోతోంది. ఇది లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నది, మన యువతకు కొత్త అవకాశాలను తెస్తున్నది. అధ్యక్ష, 28,000 కోట్లతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్ అధ్యక్ష. ఇది కేవలం పెట్టుబడి కాదు, లక్షలాది ఉద్యోగాల సృష్టి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉత్తరాంధ్ర దేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇది ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక నిర్ణయం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తా ఉన్నారు, భూమి వాళ్ళకి ఇచ్చేశారు, వీళ్ళకి ఇచ్చేశారు అని చెప్తారు. ఒక్కసారి వీళ్ళంతా పోయి గుజరాత్ ను చూడాలి, వీళ్ళు ఒక్కసారి పోయి ఉత్తరప్రదేశ్ ను చూడాలి అధ్యక్ష. ఎందుకు ఆ రాష్ట్రాలు అంతగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారిపోయినారన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది అధ్యక్ష. వాళ్ళకు రాయితీలు ఇస్తే, భూమి తక్కువ ధరకిస్తే, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని మనకు భరోసా ఇస్తే, పెట్టుబడి పెడితే, వ్యాపారం చేస్తే, పన్నులు వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళ భూమి ఇస్తున్నామన్న విషయాన్ని అర్థం చేసుకునేలాగా చెప్పాల్సింది. తొలి రోజు చర్చలో 11 మంది పాల్గొన్నారు. అనంతరం బుధవారానికి సభ వాయిదా పడింది. బుధవారం ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్పై చర్చను కొనసాగిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో బడ్జెట్పై చర్చ ముగుస్తుంది. తర్వాత బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు.